తిరుమలలో భక్తులు ఎందుకు గోవిందా గోవిందా అని పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి శ్రీ వెంకటేశ్వరస్వామి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. స్వామి అగస్త్యమునితో అంటారు, మహర్షి, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను. నాకొక గోవును దానం చేయగలరా? అది విన్న అగస్త్యముని సంతోషంగా అంటారు, స్వామి, గోవు ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని వేదాల ప్రకారం భార్య లేకుండా గోదానం చేయరాదు. దయచేసి మీ భార్య తీసుకుని రండి. శ్రీనివాసుడు సరే అని చెప్పి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ వెంకటేశ్వరస్వామి తన భార్య శ్రీ పద్మావతి అమ్మవారితో కలిసి ఆశ్రమానికి వస్తారు గోవు తీసుకోవడానికి. కాని అగస్త్యముని ఆశ్రమంలో లేరు. స్వామి శిష్యులతో అంటారు, మీ గురువుగారు నాకు గోవు ఇస్తానని మాట ఇచ్చారు. అందుకే నేను సతీసమేతంగా వచ్చాను. శిష్యులు వినయంగా అంటారు, స్వామి, గురువుగారి అనుమతి లేకుండా మేము ఇవ్వలేము. ఇది విన్న శ్రీనివాసునికి కోపమొచ్చింది. మాట్లాడకుండా తిరిగి తన కొండవైపు నడవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అగస్త్య మహర్షి చాలా బాధపడ్డారు. వెంటనే గోవును పట్టుకొని స్వామివారి వెంట పరిగెడుతూ పెద్దగా అరిచారు, స్వామీ, గోవు ఇందా! స్వామీ, గోవు ఇందా! గోవు అంటే ఆవు, ఇందా అంటే తీసుకో. గోవు ఇందా, గోవు ఇందా! ఆ పిలుపు భక్తితో మారుతూ గోవిందా గోవిందా అయ్యింది. అలా 108 సార్లు జపించారు. అప్పుడు శ్రీనివాసుడు తిరిగి వచ్చి అన్నారు, ఇప్పటినుండి నేను గోవిందుడిని. ఈ నామం భక్తితో జపించినవారికి నా కృప లభిస్తుంది. 108 సార్లు జపిస్తూ తిరుమల ఎక్కినవారికి మోక్షం సిద్ధిస్తుంది. అలా భక్తి నుండి పుట్టిన నామమే గోవిందా గోవిందా. ఈ కథ మీకు నచ్చిందా మిత్రులారా? నచ్చితే గోవిందా గోవిందా అని కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్